మీరు బనకచర్ల గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆలోచన పరుల వేదిక అని పెట్టారు. రైట్. అక్కడ నలుగురు వ్యక్తులు ప్రెస్ మీట్‌లో మాట్లాడిన వ్యక్తులు రైట్. ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. నిన్న 22A మీద మీరు తిరుపతిలో ప్రెస్ మీట్ పెడితే అక్కడ ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళకి మీరు పరిచయం చేసిన అడ్వకేట్ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఇదిగో ఈయన చౌదరి గారు ఉన్నారు చూసుకుంటారు అని. ఆ ఒక్క సామాజిక వర్గం తప్ప మీతో కలిసి నడవడానికి ఇంకెవరు రావట్లేదా? మీ మీ కళ్ళు అలా చూస్తున్నాయి కాబట్టి మీకు అది కనిపిస్తుంది. నిన్న మీరు చూసిన వాటిల్లో సుబ్బారెడ్డి గారని ఒక ఆయన ఉన్నాడు. ఓకే. దెన్ బాబు రాజేంద్ర ప్రసాద్ అని ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఎవరి పేర్లు మీరు గుర్తులేదు మీకు. ఓన్లీ చౌదరి గారు కూర్చున్నదే గుర్తుంది మీకు. అంటే మనం ఎలా అంటే చూస్తే అలా ఆలోచన ఆలోచన పరుల వేదికలో కూర్చున్న నలుగురి మీద ఆ చర్చ జరిగింది ఆ రోజు. జరుగుతుందండి. ఎందుకంటే మీరు ముఖ్యంగా జనం మీరు అలా అలవాటు చేశారు. జనాన్ని నేను బ్లేమ్ చేయను. మీరు అలా అలవాటు చేశారు కాబట్టి జనం కూడా అలాగే అసలు ఏది చూసినా అసలు ముందు ఈడు కులం ఏంటి అని చూస్తారు. ఇది ఎక్కడ గొడవ అండి? నాకు దొరికిన వాడిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడతానా, లేకపోతే నువ్వు ఈ పలానా కులం కాబట్టి నువ్వు పక్కన ఉండవా, నాకు చెడ్డ పేరు వస్తుంది, రేపు పొద్దున గోపి గారు అడిగితే నేను ఏం చెప్పాలి అని వాడిని పక్కన పెడతానా? ఎంత కుంచిత మనస్తత్వం నాకు ఉంటే అలా చేస్తా. ఆ విషయంలో చేయను. ఆ అసలు విషయంలో ఏ మీకు మాత్రం అరమరికలు ఉండవు. ఓకే. డిప్లొమసీ లేదు ఆ విషయంలో. నో డిప్లొమసీ. స్ట్రైట్ గా వెళ్ళిపోతారు. స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే. అసలు మేము ఏమీ మొహమాట పడవు. ఎందుకంటే వచ్చిన వాడి కులం మేము అడగం. కులం తెలిసినా కానీ 90% మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు మా పక్కన కూర్చోడానికి కూడా మేమేం అబ్జెక్ట్ చేయము. నువ్వు వస్తానంటే రావయ్యా బాబు, నేనేం ప్లేస్ ఇవ్వకపోతే కదా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన పరిస్థితి కదా సార్. కులాలు అదే కులాల ఈ లెక్కలతోటి దరిద్రాన్ని నుంచి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ప్రక్షాళన చేయడం కోసమే మేము మా వన్ ఆఫ్ ది మెయిన్ అజెండాస్ మా దాంట్లో. జరిగితే చాలా సంతోషించే వాళ్ళలో మొదటి వరుసలో ఉంటాం. దట్ విల్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఈ అద్భుతం. ఈ కుల దరిద్రాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయడమే మా ముఖ్యమైన ఎజెండా.